ఇప్పుడు కవిత ఇటు నిరంజన్ రెడ్డి. ఇప్పుడు నిరంజన్ రెడ్డి అసలు ఈయన పేదలను పట్టించుకోడు, అక్రమంగా బొచ్చడు ఆస్తులు సంపాదించుకుండు, కూడబెట్టుకుండు. ఇలా ఎక్కడ చూసినా వనపర్తిలో అడుగు పెడితే పేదోళ్ళు నిరంజన్ రెడ్డి పేరు చెప్పుకుంటా గోడున ఏడుస్తుర్రు. నా మీద పడి కొంగు అడ్డం పెట్టుకొని కాకి శోకం తీస్తుర్రు. నిరంజన్ రెడ్డి చేసిన పాపాలకు, నిరంజన్ రెడ్డి చేసిన అన్యాయాలకు, అక్రమాలకు ఇవాళ బొచ్చడు ఫామ్ హౌస్లు కట్టుకుండు, బొచ్చడు ఫామ్ హౌస్లు కట్టుకుండు నిరంజన్ రెడ్డి అని కవితమ్మ అంటుంది. ఏదో మీ అయ్య ముఖం చూసి, ఏదో మీ అయ్య కేసీఆర్ ముఖం చూసి ఇన్నాళ్ళు ఓపిక వైజ్ఞా, ఇక నా తరం కాదు. నేను కనుక రామబాణాన్ని విసిపెడితే అసలు ఇక నీ అడ్రస్ కూడా ఉండదు. నువ్వు జనం జాగృతి పేరు మీద, జనం బాట పేరు మీద నువ్వు ఏ రకంగా తిరుగుతావు, ఎట్లా తిరుగుతావు, ఏం చేసినా నిన్ను జనాలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు లిక్కర్ రానివి. మీ అయ్య ముఖం చూసి మీ అయ్య మీద ఉన్న గౌరవంతో నేను నీకు గౌరవం ఇస్తున్నా, అది కాపాడుకో, లేకపోతే రానున్న రోజుల్లో దోషితుల గాశాలమే అని నిరంజన్ రెడ్డి అంటుండు. ఇక నువ్వు ఎడుగుడి నోరుంది, అడగోలిగా మాట్లాడితే, నా శుద్ధులు ఏంచిపోస్తే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతుంది, జాగ్రత్త నిరంజన్ రెడ్డి అని ఇయ్యమంటుంది, కవితమ్మ అంటుంది. సరే, ఇక ఇప్పుడు ఈయనే ఆంబాయం, ఆమె ఆంబాయం, ఒకరి మీద ఒకరు రెండు చేతులు కలిస్తే సపాటు మోగినట్టు ఇక ఆమెని ఈయన అంటుండు, ఈయనని ఆమె అంటుంది. నీకే ఫామ్ హౌస్లు ఉన్నాయంటే, ఆనాడు నీకు ఏమి లేకుండే ఇవాళ ఇన్ని ఫామ్ హౌస్లు నీకు ఎట్లా వచ్చినాయంటే, ఆనాడు నీకు ఏమి లేకుండే ఇవాళ నీకు 100 ఎకరాలు ఎట్లా వచ్చినాయంటే, మంది సొమ్ములు ముంచి అక్రమ ఆస్తులు నువ్వు కూడగట్టుకున్నావంటే